శాసనసభ్యుడు ఎవరు కానీ గొడ్డగాడాలు కూడా భాష మాట్లాడిన అతను ఇవాళ ట్వీట్లు చేయటం వల్ల సమాజం హర్షిస్తుందని నేను భావిస్తున్నాను. అతను అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఏది పడితే అది మాట్లాడి అతని స్థాయిని అతను తగ్గించుకున్నాడు తప్ప చంద్రబాబు గారికి ఏం నష్టం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో గెలిస్తే బూట్లు పాలిష్ చేస్తారు, అవి మీరు అడగాల్సిన అవసరం ఉంది. అది మీరు ఎక్కడ అడుగుతారని అతను ట్వీట్ చేసి ఉంటాడు. తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేయడం కారణం అదని నేను భావిస్తున్నా. అతనికి నిజంగా అన్ని ప్రేలాపనలు పేలి ఇవాళ దాక్కుని ఉండటం అతని నైజానికి నిదర్శనం. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఫైట్ చేయాలి. ఫైట్ చేయకుండా ఎక్కడో కూర్చొని ట్వీట్లు పెడుతుంది. అంతకుముందు మీ మీడియా సోదరులతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం మాట్లాడమాట వాస్తవం కదా. ఈ సంవత్సరంతో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కూర్చొని అలాగే అన్నీ హేయంగా మాట్లాడటం, అసభ్యకరమైన పదజాలంతో భాష మాట్లాడటం. అతను ఇక్కడ తెలుగుదేశం పార్టీలో 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గెలిపించలేకపోయారని చెబుతారు. ఆ గెలిపించినప్పుడు ఆయన గెలిపించాడు, ఇతను గెలిచాడు. మొన్నదాకా తన సొంత బలం మీద గెలిచానని చెప్పిన పరిస్థితి. మరి మొన్న ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయాడు? గుడివాడ ప్రజలు కూడా నిన్ను చేదరించుకుని నిన్ను 53,000 ఓట్ల తేడాతో ఓడించారంటేనే వాళ్ళు గోరీ కట్టింది. నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం హేయమైన చర్య ఉంటే నీ భాష హేయం, నీ మనస్తత్వం హేయం. నువ్వు అన్నం పెడితే సున్నం పెడతావు, నీ మనస్తత్వమే తేడా. నువ్వు వచ్చి ఫైట్ చేయొచ్చు కదా. నిన్ను ఎవరు వద్దన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడినవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించారు. గత 8 మాసాలుగా నువ్వేమీ మాట్లాడలేదు కూడా గమనించాడు. ఇప్పుడు ట్వీట్లు ఎందుకు డైరెక్ట్గా మీడియా సమావేశానికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని నేను నానికి కూడా హితపలుకుతున్నా. అతను ఇంతకుముందు మాట్లాడినప్పుడు మాట్లాడితే కనీసం వైసీపీ సైడ్లో హర్షిస్తాయి. ఇతను ఫైటర్ అని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇట్టాగే మాట్లాడాడు. గతంలో అతను తెలుగుదేశం పార్టీ అధికారంలో 14-19 మధ్య నేను అప్పుడు అమెరికాలో ఉన్నా కానీ ఆ రోజున పార్టీ ఆఫీస్ ఖాళీ చేపిస్తుంటే చేస్టూడికి నుంచి చూశాడు తప్ప కనీసం ఆపటానికి కూడా ట్రై చేయాలి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అక్కడ అద్దెకిచ్చినాడు ఖాళీ చేపిస్తుంటే. ఇక్కడ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బోండమ్మ గారు అసెంబ్లీలో తోలనాడితే దానికి కౌంటర్గా ఇచ్చేస్తాను ప్రగల్భాలు పలికి ఇవన్నీ కేవలం మీడియా ముఖంగా మీడియా దగ్గర చెప్పే సొల్లు కబుర్లు తప్ప అసలు బీపులు ఉంటే, నేను గుడివాడ మీటింగ్లో చెప్పాను, బీపులు ఉంటే సినిమాలకు బీపు ఉన్నట్టు మీడియాకు కూడా బీపు ఉంటే కొడాలని మాటేది ఏముండదు, అన్ని బీపులే ఉంటాయి. సో ఇప్పుడు ట్వీట్లు చేసే స్టేజ్కి వచ్చాడు. ఆ ట్వీట్లకు స్పందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. తెలుగు భాషకు కూడా హేయమయంగా మాట్లాడటం అతనికే సాధ్యమైంది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో భరత్ని మంత్రిని చేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి, కుప్పం ప్రజలకు పిలిపిస్తానని చెప్పాడు. ఆ రోజున భరత్ బీసీలకు మంత్రి ఇద్దాం అనుకున్న కృతనిశ్చయంతో ఉండుంటే ఆ రోజు ఎమ్మెల్సీ ఉన్న భరత్కి ఎందుకు మంత్రి పదవి ఉన్నా? కుప్పం ప్రజలు ఎవరన్నా అమాయకుల? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓటమే ఎరుగుని నాయకుడిని ఆ రోజున కుప్పంలో మీరు ఓడిస్తే మేము మంత్రి ఇస్తానంటే కుప్పం ప్రజలు విఘ్నులు వాళ్ళు ముఖ్యమంత్రి గారు కావాలని కోరుకున్నారు తప్ప వీళ్ళు ఇచ్చే మంత్రి పదవి అబద్ధాలు చెప్పిందని నమ్మల. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ కూర్చుని గతంలో ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉండి ఇలాంటి భాషను ప్రోత్సహించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి కాదని నేను అడుగుతున్నాను. ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద మనిషిలాగా ఖండించాడని అడుగుతున్నాను. ఆ రోజున జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండి వీటన్నిటిని నువ్వు స్వాగతించాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడుగుతున్నాను. నువ్వు మున్సిపల్ గెస్ట్ హౌస్ ఉండి నీ దగ్గర శాఖలు 4-5 ఉంటే నువ్వు మాట్లాడేది ఉంది, ఎవరైనా మాట్లాడతావు. ఇవాళ నువ్వు కూడా హోటల్లో మురళీ ఫార్చ్యూన్లో రూమ్ తీసుకున్నావు, టీవీ మ్యాప్లో రూమ్ తీసుకుని మాట్లాడే స్థితికి వచ్చావు. అధికారం ఎవరికి శాసనం కదనేది తెలుసుకుంటే మంచిదని పెద్దిరెడ్డి కూడా చెప్తున్నావు. అంబటి రాంబాబు గారు మీరు ఆ రోజున ఖండించుంటే వాళ్ళు మాడితే బాగుండేది తప్ప ఈ కొడాలని ట్వీట్ మీద స్పందిస్తూ కూడా కొడాలని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే డెఫినెట్గా అతను నేను కూడా మారుతాను. మీడియా ముందుకు వచ్చి మాడవచ్చు కదా. ట్వీట్ పెడుతుంది అంటే ఎక్కడో దాక్కున్నాడా? దయచేసి ఆలోచన చేయాలి. కొడాలని కూడా భాష మీద నువ్వు క్లాసులు తీసుకుంటే బెటర్ అని నేను భావిస్తున్నాను. ఏదన్నా స్పోకెన్ ఇంగ్లీష్ లాగాను, స్పోకెన్ తమిళ్ లాగాను, స్పోకెన్ కన్నడ లాగాను తెలుగు భాష మీద క్లాసులు తీసుకుని నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి మారితే బాగుంటుందని నేను భావిస్తున్నాను.